దౌర్జన్యం ఏంది గురు? నేనేదో నా బండి మీద వెళ్ళిపోతుంటే నన్ను కొట్టి నువ్వు. వాడన్నా నాకు ఇచ్చింది చేతికి. అన్నా కవర్ ఎవరి చేతిలో ఉందా? కవర్ ఏడు చేతిలో. నేను ఎక్కడ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాను అన్నా? వెళ్ళిపో అన్న. వాడు సూలేసి కట్టుకుంటున్నాడు అన్న, చేతికి ఇచ్చాడు. చెప్పేది నువ్వు నన్ను కొట్టావు అన్న. దానికి సారీ చెప్పడమో ఏదో చేసుకోవాలి కానీ నువ్వు ఇలా గొడవకి రావడం మాత్రం తప్ప. ఎవడన్నా గొడవ వచ్చింది ఒక మాట చెప్పు నువ్వు. మంచి మీద ఎవడికి వచ్చింది? నువ్వు కదా వచ్చింది. కాదు ఏ తప్పు ఏదో తెలుసుకోవాలిగా, నువ్వు చెప్పు ఒక నిమిషం. అన్నా నువ్వు అలా మాట్లాడు. నువ్వు చేసిన దానికి నేను దీంట్లో ఎన్ని బాల్ ఉన్నాయి? రే వాడేం వెళ్ళిపోతున్నాడు. నువ్వు ఆగు అన్న. నేను 2 బాల్ ఉన్నాయి. నేను అలా చేయవాక. వాస్తవం చెప్తాను. నువ్వు వాడిచ్చింది ఇంకొక బాల్ ఉంది, నేను నెత్తి మీద కొట్టించుకోలేదు. నేను వదలను అన్న. నువ్వు అలా అంటాం కరెక్ట్ కాదు. నేను చెప్పేది నువ్వు వాడు ఇచ్చింది చేతికి అని. నేను వాడితో మాట్లాడతా. అరే నువ్వు నిజం చెప్పురా బాగోదు. గొడవలు నిజం. ఒక బాల్ ఉందిరా, ఎవడు కొట్టాడో ఆడు కొట్టించుకోండి. అన్న సూలేసి కట్టుకుంటా. ఒక బాల్ ఉంది, ఎవడు కొట్టించుకుంటాడో ఆడు కొట్టించుకోండి. సూలేసి కూడా కట్టుకోలేదు అన్న. దేనికి ఇచ్చాడు? మాటలు ఎవరితో మాట్లాడుతున్న షూలు నన్ను కొట్టేదానికి ఏంద్రా సంబంధం? అన్న నేను కొట్టలేదన్న, వాడు కొట్టింది. అదే వాటర్ బాల్స్ ఉంది, వాడు ఎలా తీసుకున్నాడు? నేను ఇచ్చానండి. ఇలా దౌర్జన్యం చేయడం కూడా తప్పన్నా. నిజం చెప్తున్నా. నిజమే అన్న, నీ మీద తగిలింది అది నిజమే. నువ్వు చూడలా వెనకాల చేతికి ఇచ్చింది ఎవడు? వాడు. నువ్వు కొట్టింది ఒప్పుకో గురు. కొట్టింది నువ్వు చూసావా? అది కొట్టడం చూసా. అరే నేనైతే చూడలేదు ఇక్కడ ఏరియాలో చూడలే, నిన్నే చూసింది నేను.